హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ట్రావెల్ డైరీస్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. మనం ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేయబోయేది వచ్చి అయితేపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది ఎగ్జాక్ట్గా తిరుపతి నుంచి అయితేపల్లికి 16 కిలోమీటర్లు ఉంటుంది. తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఈ గుడికి బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు వెళ్ళాలనుకుంటే ఓన్లీ పల్లె వెలుగు బస్సులు మాత్రం ఎక్కండి. ఎక్స్ప్రెస్లు అయితే గుడి దగ్గర ఆపరు. తిరుపతి నుంచి 16 కిలోమీటర్లే కాబట్టి మేమైతే మా ఓన్ వెహికల్ క్యారీ చేసుకుని వెళ్తున్నాం. ఇక్కడ లొకేషన్ చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ మీకు కనపడుతుంది వచ్చి ఒకలామాత టెంపుల్ అండి. ఈ నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్ని కూడా కవర్ చేద్దాం. ఇది తిరుపతి బెంగళూరు నేషనల్ హైవే అండి. అయితేపల్లి అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలంటే ఈ హైవే మీదుగానే వెళ్ళాలి. ఇక్కడ లొకేషన్ చూసుకోవచ్చు, చాలా బాగున్నాయండి. మేము వెళ్ళే టైంకి చాలా కూల్గా ఉంది క్లైమేట్. మీకు పక్కన అంతా చూసుకోవచ్చు. మీకు అక్కడ కనపడుతుంది వచ్చి చంద్రగిరి కోట. ఇంకా రాబోయే వీడియోస్లో దాన్ని కూడా కవర్ చేద్దామండి. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చంద్రగిరి అండి. ఈ కాలేజ్ నుంచి కొద్దిగా ముందరకు రాగానే లెఫ్ట్ సైడ్లోనే మనకు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళే దారి ఉంటుంది. మీరు ఇక్కడ లెఫ్ట్ తీసుకోగానే ఇక్కడ బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులు చూసుకొని కొద్దిగా ముందరికి తిరిగితే కొన్ని ఇల్లు వస్తాయండి. అక్కడే స్ట్రైట్ రోడ్డు ఉంది కదా, డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లోనే వెళ్తే. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడు కొండపైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మీ వెహికల్స్ ఏమన్నా తెచ్చుకుంటే ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఓపెన్ ఏరియాలో. ఇప్పుడు వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసేసాం. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి అక్కడ మీకు ఇప్పుడు కనపడేది శ్రీ సుందరగిరి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు లొకేషన్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే శ్రీ సుందరగిరి అయ్యప్ప స్వామి గుడి. ఈ 18 పవిత్ర మెట్ల పాదాల వద్ద ఆలయాన్ని రక్షించడానికి ద్వారపాలకులుగా వ్యవహరించే కడుత్త స్వామి మరియు కరుప్ప స్వాములకు మందిరాలున్నాయి. సంప్రదాయం ప్రకారం కడుత్త ఒక నైపుణ్యం కలిగిన యోధుడు. అలాగే అతను పండలం రాజు అంటే అయ్యప్పను పెంచిన తండ్రి. ఈ ఆలయాన్ని నాశనం చేసిన శత్రువు ఉదయనన్ సైన్యాన్ని ఓడించడంలో కడుత్త స్వామి ఎంతో సహాయం చేశాడు. అలాగే కరుప్ప స్వామి శక్తివంతమైన సంరక్షక దేవత మరియు అయ్యన్నార్కు సహాయకుడు. ఆయనను అయ్యప్ప స్వామి సంరక్షకుడిగా భావిస్తారు. 18 మెట్లకు ఎడం వైపున కడుత్త స్వామి మరియు కుడి వైపున కరుప్ప స్వామి మందిరాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసిన 18 మెట్లు వచ్చేసి ఇరుముడులు చెల్లించుకోవాల్సిన వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. దీని పక్కనే ఇక్కడ మీకు స్టెప్స్ కనపడుతున్నాయి కదా, ఆ స్టెప్స్ నుంచి గుడిపైకి వెళ్ళిపోదాం. అదిగోండి ఇక్కడ మీకు కనపడుతున్నదే శ్రీ సుందరగిరి అయ్యప్ప స్వామి గుడి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు కొండలు అంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ చుట్టూరు కొండల మధ్యలో ఈ గుడి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ గోడ పైన చూసుకోవచ్చు పెయింటింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ మేము వెళ్ళే సమయానికి గుడి అయితే క్లోజ్లో ఉంది. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 8 గంటల వరకు. ఇవైతే అండి గుడ్ టైమింగ్స్. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు.
అలాగే ఈ ఆలయం వెనక వైపున శ్రీ సుందరి గణపతి స్వామి మందిరం, అలాగే మూషిక వాహనుడు ఉన్నాడు. అలాగే ఈ మందిరం పక్కనే శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి మందిరం కూడా ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీ నాగలింగేశ్వర స్వామి మరియు నందీశ్వరులు కూడా ఉన్నారు. దీని పక్కనే వచ్చేసి శ్రీ నరసింహస్వామి మందిరం కూడా ఉంది. అలాగే ఈ ఆలయం పక్కనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మందిరం కూడా ఉంది. ఈ ఆలయ నిర్మాణం 1970ల చివరిలో ప్రారంభమైంది. దీన్ని డిసెంబర్ 13, 1978న స్వామి చిన్మయానంద శంకుస్థాపన చేశారు. సాంప్రదాయ కేరళ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం 1980లో టైల్స్ పైకప్పుతో పూర్తయింది. ఈ ఆలయ శిల్పి శ్రీ కనిపాయూర్ కృష్ణన్ మార్గదర్శకత్వంలో 1980లో అయ్యప్ప స్వామి తొలి ఫోటోను ప్రతిష్ఠించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.